ప్రస్తుతానికి నిజామాబాద్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది, అక్కడ ఎన్ని స్థానాలు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, అలాగే బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు సంపాదించింది, భాజపా కానీ ఇతరులు కానీ ఎలాంటి పరిస్థితి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు, గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, చెప్పండి, ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయా? ఓటు పర్సెంటేజ్ ఎంత శాతం నమోదైంది? కళ్యాణ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 393 గ్రామ పంచాయతీలకు రెండవ దఫా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందులో 84 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 311 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు జరిగాయి. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో 86.8% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 76.73% పోలింగ్ నమోదైంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా 100 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్లకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. మరికొన్ని లీడ్ లో ఉన్న పరిస్థితి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ప్రధానంగా ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులను ప్రధానంగా చూసుకుంటే ఓట్ల వారీగా దానికి సంబంధించిన అభ్యర్థుల సంఖ్యగా చూసుకుంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచిన పరిస్థితులే. మరోవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ గెలిచిన అభ్యర్థులు ఉన్నాయి. అత్యధికంగా సుమారుగా 100 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నాయి. ప్రధానంగా 311 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా అత్యధికంగా 200 గ్రామ పంచాయతీలకు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలిచే అవకాశాలతో సమాచారం. పూర్తి స్థాయిలో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సుమారు 100 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 50 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. మరో 50 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశమే. వాటన్నింటి కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులే లీడ్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. ఒక నిజామాబాద్ జిల్లాలోని ధర్మవరంలో ఒక ఏదైతే పోటీ చేసిన అభ్యర్థి పోలింగ్ బూత్ లోకి స్లిప్ పట్టుకొని వెళ్లడంతో అక్కడ రసబసగా మారింది. స్థానిక పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆ ప్రాంతానికి వచ్చి అందరినీ చెదరగొట్టిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మొదటి దఫా కూడా ప్రశాంతంగా నిర్వహించారు. మొదటి దఫా ఒక గ్రామ పంచాయతీలో గొడవలు జరగగా రెండవ దఫా కూడా ఎక్కడ అల్లర్లు లేకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికలు సజావుగా సాగేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్ పూర్తి స్థాయిలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. దాంతో పాటు కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతాలకు కూడా వెళ్లి పరిశీలించిన పరిస్థితి నెలకొంది.